ఈ యొక్క సృష్టిలో ఒక ఉన్నతమైన బంధం ఉంది అనంటే అది ఏ బంధం అంటే భార్యాభర్తల బంధము, వివాహ బంధము. దీనిని ఇంకా ఉన్నతంగా ఆలోచిస్తే దీన్ని ఏమంటారంటే పవిత్ర బంధము అంటారు. పవిత్ర బంధం. మీరు ఏ బంధాలను చూసినా అవన్నీ కూడా బలహీనమైన బంధాలుగా కనబడతాయి. కానీ భార్యాభర్తల బంధం మాత్రం చాలా బలమైనది. దీనికి మరొక పేరు పవిత్ర బంధం అంటారు. పవిత్ర బంధం. పవిత్ర బంధం అంటే ఏంటంటే ఇదిగో శాశ్వతమైన బంధమని. శాశ్వతమైన బంధమని. ఇది దేవుడు ఏర్పరిచిన బంధమని. పవిత్ర బంధం అనగా ఇది దేవుడు ఏర్పరిచినది. రెండోది శాశ్వతమైన బంధము. భూమి మీద మనకు ఎన్నో బంధాలున్నాయి. తల్లిదండ్రుల బంధాలని, అన్నదమ్ముల బంధాలు, అక్క చెల్లెల బంధాలు, ఏమండి ఇంకా అత్తమామ బంధాలు, ఇలా చూసుకుంటే పోతే ఏమండి ఎక్కడనో దూరపు చుట్టాన్ని కూడా మనము ఒక బంధముతో కలుపుకుంటాం. ఏమండి వాడి పేరు తెలియదు, వాడి ఊరు తెలియదు, కానీ పలానా ఊరు పలానా పేరు అనగానే ఆహో పలానా చోట వీళ్ళున్నారు, వీళ్ళు ఏమవుతారు అంటాడు. పలానా వరుస అవుతాడు అనగా ఆహా నీవు నాకేమవుతావు, అల్లునవుతావు లేదా బామ్మరిది అవుతా అని వరుసను ఏం చేస్తాడు, కలుపుతుంటారు. కానీ ఆ బంధాలు ఏమైనా ఏమండి శాశ్వతమైన బంధాలు కానీ ఎందుకంటే ప్రియమైన దేవునాలరా తల్లిదండ్రులు మనకు జన్మనిస్తారు. 18 సంవత్సరాలు ఒక ఆడపిల్లను ఉన్నతంగా అల్లారుముద్దుగా పెంచుకున్నా, చదివించుకున్నా ఏమండి ఒక పెళ్లి కాలం వచ్చిన తర్వాత ఏం చేస్తారండి? ఇదిగో మోయలేము, మోయలేము, మోయలేము అని ఇదిగో పెళ్లి చేస్తారు. ఇప్పుడు అబ్బాయి తరపున తల్లిదండ్రులు ఎంత బాగా పెంచినా, ఎంత అల్లారుముద్దుగా చూసినా, తల్లి కుమారునికి ఎన్ని సేవలు చేసినా, పెళ్లికి ముందు ఎన్ని సేవలు చేసినా, పెళ్లి తర్వాత కుమారునికి మన సేవలు చేయరు. ఇటు ఆడపిల్ల తల్లిదండ్రులు ఏమంటే పెళ్లి వయసు వచ్చిన తర్వాత తనను ఉంచుకోవడానికి ఇష్టపడరు. ఒకవేళ పెళ్లి చేసిన తర్వాత మరలా వస్తే 2 దినాలు, 3 దినాలు మా అంటే ఒక వారం దినాలు ఉంచుకోవడానికి ఇష్టపడతారు తప్ప ఏమంటే ఎల్లకాలం ఉంచుకోవడానికి ఇష్టపడరు. ఇక్కడ అబ్బాయి తరపున తల్లిదండ్రులైనా వారు ఒక్కసారి పెళ్లి అనే బంధము విధించిన తర్వాత ఇక తనను గురించిన అక్కర అవసరాలు కూడా ఎవరు కూడా పట్టించుకోరు. ఇంకొకటి మీకు చెప్పగలిగితే తల్లిదండ్రుల బంధం కొంతనాళ్ళే. ఏమండి మనం చనిపోయే వరకు మన తల్లి ఉండదు, మనం చనిపోయే వరకు మన తల్లిదండ్రులు రారు, మన అక్క చెల్లెలు అన్నదమ్ములు ఎవరు. ఇప్పుడు మనతో ఉన్నవారు కలకాలం మనతో రారు. తల్లిదండ్రుల వారు కొంతకాలాన్నే మనం మోయలేక ఆ బంధాన్ని తెంచుకోవడానికి ప్రయత్నిస్తుంటే నిత్యము శాశ్వతంగా మన బ్రతికినన్నాళ్ళు మనం ఉండవలసింది ఎవరితో అనగా ఎవరితోనండి? భార్యతో, భర్తతో. నా మాట మీకు అర్థమవుతుందండి? తల్లిదండ్రులుగా మనకున్న బంధము మన వివాహం వరకే. వివాహం తర్వాత తల్లిదండ్రుల బంధంతో మనం ముందుకు కొనసాగము. అదే రీతిగా మనము మనం కంటాం పిల్లలను. ఆ పిల్లలతో పాటు ఆ బంధం కొనసాగుతుందంటే కొనసాగదు. వారికి వయసు వచ్చే వరకే. ఏమని మనము కన్న పిల్లలకు వయసు వచ్చే వారికి వారితో బంధం. మరలా ఆడపిల్లను అత్తగారింటికి పంపించిన తర్వాత అబ్బాయిని ఏమండి వారికి వివాహం చేసి వారిని వేరుపోసిన తర్వాత ఏమైపోతారు? మరలా వారి యొక్క కుటుంబాన్ని వారు పోషించుకుంటూ ఉంటారు. ఏమండి తల్లిదండ్రులైన వారు మనల్ని కూడా అదే రీతిగా పంపించారు. ఇప్పుడు భార్య భర్తలు అనే బంధం అనేది ఎప్పుడు ఎల్లకాలము ఉండేదే. ఏమండి ఈ 100 సంవత్సరాల కాలం అనుకున్నా, 70 సంవత్సరాల కాలం అనుకున్నా, ఒకవేళ 40 సంవత్సరాల కాలం అనుకున్నా, అందులో తల్లిదండ్రులతో బంధము, మనం కన్న పిల్లలతో బంధం ఎన్నాళ్ళు? కొన్నాళ్ళే. కానీ మనతో నిత్యం అంటే ఆఖరి వరకు ఉండేది భార్య, ఆఖరి వరకు ఉండేది భర్త. అందుకని ఈ బంధానికి ఒక ప్రత్యేకమైన విలువలు ఉన్నాయి. ఈ బంధంలో ప్రత్యేకమైన ప్రేమ అనురాగాలు ఉన్నవి. ఈ బంధములో ఒక ప్రత్యేకమైన ఏమండి ఒక ఉన్నతమైన విలువలతో కూడిన బంధం కాబట్టి దీన్ని ఏమంటున్నారంటే పవిత్ర బంధం అంటున్నారు. మరి ఈ యొక్క బంధంలో ఒక 3 విషయాల గురించి ధ్యానించుకుందాం.
చూడగలిగితే ఈ యొక్క భార్యాభర్తల బంధం అనేది ఒక ప్రత్యేకమైనది. ఈ భూమి మీదనే భార్యాభర్తల బంధం అనేది చాలా ప్రత్యేకమైనది. ఈ ప్రత్యేకమైన బంధములో భార్యాభర్తలకు కావలసినది ఏంటంటే ప్రేమ మొదటిది, రెండోది నమ్మకము, మూడోది ఒకరినొకరు గౌరవము. ప్రేమ, నమ్మకము, గౌరవము, వీటి మీద పవిత్ర బంధం అనేది ఆధారపడి ఉంటుంది. మొదటిగా ప్రేమను గురించి చూస్తే ప్రేమన వాళ్ళరా, ఈ యొక్క పవిత్ర బంధంలో ప్రేమ చాలా ప్రాముఖ్యమైనది. ఒకరికొకరు నిజమైన ప్రేమను చూపించుకోవాలి. లోకంలో అన్నదమ్ముల పైన ప్రేమ కపట ప్రేమలు ఉంటాయి. ఇంకా మనం ఎవరి మీదనైనా కపట ప్రేమలు మనం చూపించవచ్చు, అవసరం వచ్చి ప్రేమలు చూపించవచ్చు. కానీ భార్య భర్తలలో నిజమైన ప్రేమ ఉంటేనే వారి యొక్క సంసార జీవితం ఆఖరి వరకు కొనసాగుతూనే ఉంటుంది. ఈ యొక్క సంసార జీవితానికి, ఈ యొక్క వైవాహ జీవితానికి, లేకపోతే ఈ యొక్క పవిత్ర బంధంలో ప్రాముఖ్యంగా కావాల్సింది ఏంటంటే ప్రేమ. ఈ ప్రేమ అనే పునాది మీద ఎవరైతే కట్టుకుంటారో వారి యొక్క గృహాన్ని, వారి యొక్క దాంపత్య జీవితాన్ని, అది చాలా ఉన్నతంగా దీవించబడుతుంటుంది. ప్రేమ అనేది ఉండాలి. రెండోది నమ్మకం. ఈ యొక్క వైవాహిక జీవితంలో పవిత్ర బంధంలో ఉండవలసింది చాలా ప్రాముఖ్యం ఏంటంటే నమ్మకం అనేది ఉండాలి. నమ్మకం, ఒకరినొకరికి నమ్మకాలు ఉండాలి, ఒకరు నిజాయితీగా ఉండాలి. ఏమండి, ఒకరు తమ రహస్యాలను ఒకరు నమ్మకముతో తెలియజేసుకుంటూ ఉండాలి. దినాన నమ్మకాలు లేకుండానే అనుమానాలు ఎక్కువైపోతాయి. నమ్మకం అసలేంది, మన యొక్క జీవితంలో బయట వ్యక్తులు ఎవరిని నమ్మం. కానీ ఇంటి దగ్గర వచ్చా తర్వాత భార్యను మాత్రం ఇంకా అసలే భర్తను నమ్మం, భార్యను. ఈ అనుమానాలతో ఈ యొక్క పవిత్ర బంధం అనేది ముందుకు కొనసాగదు. ఈ యొక్క వైవాహిక జీవితం అనేది ముందుకు కొనసాగదు. మొదటగా ఉండవలసింది ప్రేమ, రెండోది నమ్మకం, మూడోది గురించి చూస్తే ఒకరినొకరు ఏమని గౌరవించుకోవడం అనేది చాలా ప్రాముఖ్యమైనది. ఈ పవిత్ర బంధంలో ఒకరినొకరు గౌరవించుకోవడం. ఇదినా ఈగోలు ఎక్కువైపోతున్నాయి. నువ్వెంతంటే నేనంత. ఇప్పుడు ఈ యొక్క భార్య భర్తల్లో ఒకరినొకరు గౌరవించుకుంటూ, ఒకరినొకరు ప్రేమించుకుంటూ, ఒకరినొకరు నమ్మకంగా ఉంటే ఆ జీవితంలో, ఆ వైవాహ బంధంలో ఎలాంటి ఇబ్బందులు కానీ, కష్టాలు కానీ, గొడవలు కానీ ఏమీ ఉండవు. కానీ ఒకరినొకరు ఈగోలు చూపించుకున్న ద్వారా ఏమవుతాడు, నువ్వెక్కువ అంటే నువ్వెంతంటే నేనంత, నువ్వు ఈ మాట అంటా నేను దానికన్నా ఇంకొక మాట ఎక్కువ అంటాను. ఈ రీతిగా ప్రియమైన వాళ్ళరా, ఈ యొక్క వైవాహిక బంధములో ఏమైపోతుందంటే ఈ మూడు అనేటివి లేకుండానే చాలా జీవితాలు దినాన ఎక్కడి దాకా వెళ్ళిపోతున్నాయంటే విడాకుల దాకా. ఒకరినొకరు ప్రేమించుకోవడం అనేది చాలా ప్రాముఖ్యం. ఒకరి ఎడలో ఒకరు నమ్మకం కలిగి ఉండి అనుమానం లేని జీవితంలో ముందు కొనసాగితే చాలా మంది నిజాయితీగా ఉంటూ, భార్య భర్తలైన వారి నిజాయితీతో, నమ్మకంతో తమ యొక్క జీవితాన్ని. అదే రీతిగా ఒకరినొకరు గౌరవించుకోండి, ఈగోలు లేకుండా ఉండడం అనేది చాలా ప్రాముఖ్యమైనది. ఎందుకు ఇవి పవిత్ర బంధంలో ఉండాలి అని అంటే, ఈ పవిత్ర బంధం నువ్వు ఏర్పరచుకున్నది కాదు, ఈ పవిత్ర బంధం నీ కుటుంబ సభ్యులు ఏర్పరిచినది కాదు. ఈ పవిత్ర బంధం ఎవరు ఏర్పరిచిందంటే దేవాతి దేవుడు. ఈ యొక్క వివాహ బంధం ద్వారా ఒక కుటుంబం కట్టబడుతున్నామంటే ఇది దేవుడు ఏర్పరిచినది, ఈ దేవుడు కట్టాలనుకుంటున్నది. ఎందుకంటే ప్రియమైన దేవుని వాళ్ళరా, సృష్టిలో ఈ యొక్క భూమి మీద, ఈ యొక్క సృష్టిలో ప్రాముఖ్యంగా ప్రారంభమైనది ఏ బంధం అని అంటే పెళ్లి అనే బంధం.
భార్య భర్తలనే దేవుడు సృష్టిలో ఆదామును నిర్మించాడు. తర్వాత నరుడు ఒంటరిగా ఉండుట మంచిది కాదు. ఎన్నాలని ఈ ఒక ఒంటరి జీవితం? ఎన్నాళ్ళు? ఇదిగా వీనికి సాటి అయిన సహకార్య అధికార్య. ఇది నన్ను అధికారులు ఎక్కువైపోయారు. ఇంటిలో అంటారు, ఏమంటారు అంటే మా హోమ్ మినిస్టర్ హోమ్ మినిస్టర్ అంటుంటారు. ఏమని చాలా మంది కూడా ఫోన్లలో సేవ్ చేసుకుంటారు హోమ్ మినిస్టర్ అని. అవుని నేను మా భార్య పేరు ఎస్పీ అని, అంటే సిమ్మి పూజ అని పెట్టుకుంటే చాలా మంది అనుకున్నారు డిఎస్పీ ఎస్పీ అంటే పోలీస్ అధికారి. ఏమని మీ ఆవిడ ఎస్పీ? ఎందుకనంటే భార్యకు లేదా భర్తకు ఆ బంధం యొక్క విలువలు తెలియనప్పుడు చాలా దీనమైన స్థితిలోనికి వెళ్తుంటారు. దేవుడు ఒక ఉన్నతమైన బంధముతో మొట్టమొదటిగా భూమి మీద ఆదామును ఆదమవను ఏర్పరిచారు. అది ఒక ఉన్నతమైన బంధము. అప్పుడు సహకారికి ఇచ్చాడు, అధికారిగా అసలుకే ఇవ్వలేదు. ఇదిగో భర్తకు తోడుగా ఉండాలి, ఇదిగో భార్యకు భర్త తోడుగా ఉండాలని, వీరిరువురు ఫలించాలి, అభివృద్ధి పొందాలని ఆశతో మొట్టమొదటిగా దేవుడు దంపతులనే ఈ భూమి మీద నిలబెట్టాడు. తల్లిదండ్రులనుగా నిలబెట్టలేదు, పిల్లలుగా నిలబెట్టనే లేదు. మొట్టమొదటిది భూమి మీద ప్రారంభమైందంటే పవిత్ర బంధము, దంపతుల బంధము. ఇదిగా పెళ్లి కార్యక్రమం ద్వారా దేవుడు ఏం చేసిన ఒక దంపతులను భూమి మీద నిలబెట్టాడు. ఆదిమ దంపతులు ఎవరంటే ఆదాము. కానీ వారు ఎంత మంచి దంపతులు అంటే చాలా ఉన్నతమైన దంపతులు. భార్య మాటను జవదాటని భర్త, భర్తకు విలువయ్యని భార్య. అంటే ఆదాము యొక్క జీవితాలు చూస్తే భార్య మాట జవదాటని భర్త ఆదాము అయితే, ఏమండి భర్త యొక్క మాట విననిది హవ్వ. మరలా వీరిరువురి మధ్యలో వచ్చే వ్యక్తి ద్వారా ఏమైపోయింది? అందుకని ప్రేమల దేవుని వల్ల ఈ సమయంలో మీకు కొన్ని మాటలు చెప్పి నేను ముగిస్తాను. ఈ యొక్క పవిత్ర బంధములో దేవుడు ఉన్నతంగా నిర్మించిన బంధము వివాహ బంధం, భార్య భర్తల బంధము. ఆ బంధం గురించిన అవగాహన లేకుండా మనం వివాహాలు చేసుకొని భార్యకు విలువనివ్వకుండా, భర్తకి ఇవ్వనివ్వకుండా మన ఇష్టానుసారంగా మనం ఈ లోకంలో కొనసాగుతామంటే అది దేవుని చిత్తంలో ఉన్న బంధము కానీ కాదు. ఒకవేళ దేవుని యొక్క చిత్తంలో ఉన్న బంధము ఏ రీతిగా ఉంటుందంటే ప్రేమతో కూడినదై, నమ్మకంతో కూడిన, ఒకరినొకరు గౌరవించుకుంటూ ప్రభు ఏర్పరిచిన ఆ బంధంలో ఉన్నతంగా ముందుకు కొనసాగుతారు. ఇప్పుడు దేవుడు ఉన్నతంగా ఏర్పరిచాడు ఆదామును ఆదామవ్వను. ఆ భార్య భర్తల బంధం అనేది బలమైనది, మంచిది, నిత్యమైనది, పవిత్రంగా ఉంటుందని దేవుడు ఏర్పరిచాడు. ఆ ఏర్పరిచిన బంధంలో వారు కొన్నాళ్ళు బాగానే ఉన్నారు. కొన్నాళ్ళు బాగానే ఉన్న తర్వాత వారి యొక్క దాంపత్య జీవితాన్ని చూసిన అపవాది కన్ను వేశాడు. మరి ఆ కన్ను వేసి వారి మధ్యలోనికి వచ్చాడు. మరి ఇద్దరు బలంగా ఉన్నప్పుడు మూడో వ్యక్తి అత్త ఏమవుతాయండి? బలంగా ఉండదు. ఈ యొక్క పవిత్రమైన బంధాన్ని పాడు చేసిన వాడు ఎవరంటే అపవాది అనేవాడు. వాడు వచ్చి ఏం చేశాడంటే, ఇదిగో అవ్వకు మొదటిగా ఒక మాటను సెలవిచ్చాడు. ఆదాము దగ్గరికి రాలేదు. ఆదామును మోసపరచలేదు. ఎవరిని మోసపరిచాదంటే అవ్వనే. ఇప్పుడు అవ్వ మోసపరచబడ్డది. అవ్వ మోసపరిచి మరలా ఆ మోసాన్ని ఎవరి దగ్గరికి తీసుకొచ్చింది? ఆదాము. ఇప్పుడు ఆదాము భార్యతో అనాలి కదా, ఏంటమ్మా ఇదిగో నేను ఇన్ని తీసుకొస్తున్నాను కదా, మరలా ఇది ఎక్కడి నుండి వచ్చింది అని ప్రశ్న వేయలేదు. ప్రేమతో తీసుకున్నాడు. ఇప్పుడు తింటే బాధ, తినకుంటే బాధ. ఏ రీతిగా అయినా భార్యతో బాధే. దీనాన్ని చూస్తే ఈ లోకంలో ఎలా ఉందంటే పెళ్ళంటే చాలా మంది భయపడుతున్నారు. ఇప్పుడున్న రోజుల్లో ఇంకా భయపడుతున్నారు. ఎందుకనంటే మీరు న్యూస్ చూస్తున్నారో లేదో, ప్రతి దినము ఏదో ఒక చోట భర్త ఏం చేసిందంట,
భార్య ఏమండి 900 చూడండి, గత 6 నెలల్లోంట 975 మంది భర్తలు ఎవరి చేతుల్లో బలైపోయారు? భార్య చేతుల్లో. ఏమండి, మరలా అది మన ఇండియా ప్రాంతంలోనే, మరలా అది తెలుగు మన రాష్ట్రాలలో ఇంకెక్కువ అయిపోయాయి. ఇంకెక్కువ. ఇప్పుడు భార్యను చూసి భయపడిపోతున్నారు. ఈ యొక్క బంధము చూస్తే ఇంత పవిత్రమైన బంధంగా దేవుడు ఏర్పరిస్తే దాని యొక్క విలువలు తెలియక చాలా మంది ఇది అపవిత్రంగా చేసుకుంటూ ఏమండి ఆ బంధాన్ని చిన్న భిన్నం చేసుకుంటున్నారు. దేవుడు కూడా ఉన్నతమైన బంధంగానే ఉన్నదో దేవుడు ఏం చేశారు, భూమి మీద ఆదాము సృజిస్తే వారు కూడా ఏం చేశారంటే ఆ బంధాన్ని అపవిత్రం చేసుకున్నారు, పాపంలో పడిపోయారు. పడిపోయిన తర్వాత ఆ బంధం అనేది ఇదిగో సుఖంగా ముందు కొనసాగిందంటే లేదు. మీరు చూడండి, భార్య భర్త బంధంలో మూడో వ్యక్తి వస్తే కష్టాలే, మూడో వ్యక్తి వస్తే గొడవలే, ఆ మూడో వ్యక్తి వస్తే ఏమైపోతుందంటే ఆ కుటుంబం చిన్న భిన్నము అవ్వడమే. ఆదాము యొక్క జీవితంలో కూడా అపవాదైన వాడు మూడో వ్యక్తిగా ఎంటర్ అయ్యాడు. వారిని మోసపరిచి వారి యొక్క పవిత్ర బంధంలోనికి వెళ్ళిపోయిన తర్వాత ఏమండి సుఖంగా ఉన్నారా జీవితం అంటే లేదు. ఉన్నతమైన సుఖాన్ని వదిలేసుకొని కష్టంలోనికి వచ్చారు. ఉన్నతమైన ఏదైనా తోటలో నుండి బయటకు వచ్చారు. ఏమండి ఆమె ప్రసవ వేదనతో పిల్లలు కనాలి. పురుషుడు ఏం చేయాలి? చెమట ఓడిస్తే కానీ పండించలేదు, తినలేదు. నేటి కూడా నిజమే, ఆ దినమందు ఆ బంధం అపవిత్రమైపోతే కష్టం నేటికి మనతో దినాన మనందరము కష్టపడుతున్నాం, మనందరము ఇది వేదన పడుతున్నాం, మనందరం తిండి విషయంలో ఎంతో 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 దుఃఖిస్తున్నాం. ఎందుకు అని అంటే ఇదిగో ప్రారంభంలో అపవిత్రమైన బంధంలో కష్టాలు అవి నేటికి వస్తున్నాయి. కానీ దేవుడు మాత్రము కొన్ని మాటలు సెలవిస్తున్నాడు. ఏంటంటే ఇదిగో నేను ప్రారంభంలో ఈ పవిత్ర బంధాన్ని ఏర్పరిచాను. ఇదిగో అదినన్న ఆదామవ్వలు వారు ఏమైపోయారంటే అపవాద అనే మూడో వ్యక్తి ద్వారా మోసపరచబడి కష్టాల్లోనికి, శ్రమలోనికి, బాధలోనికి వెళ్ళిపోయారు. వారి యొక్క జీవితం అనేది ఇదిగో సుఖంగా సజావుగా జాగట్లేదు. కానీ మిమ్మల్ని ప్రత్యేకంగా మరలా ఏర్పరచుకున్నాను, మిమ్మల్ని భార్య భర్తలుగా నేను ఇదిగో ఏర్పరిచాను. ఇదిగో మీరు ఒక కొన్ని నియబంధాలు పాటించి మీ యొక్క వైవాహ జీవితాన్ని ముందు కొనసాగించుకోండి. ఇదిగో నేను చెప్పిన ప్రకారం మీరు నడిస్తే, నేను చెప్పిన సూత్రాన్ని మీరు పాటిస్తే ఇదిగో మీ యొక్క వైవాహ జీవితంలో ఎప్పుడు కూడా కష్టాలు ఉండవని దేవుడు సెలవిస్తున్నాడు. కొలస్సీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 18, 19 వచనాలు కూడా చదవండి. భార్యలారా మీ భర్తలకు విధేయులై ఉండుడి, ఇది ప్రభువును బట్టి యుక్తమైనది. భర్తలారా మీ భార్యలను ప్రేమించుడి, వారిని నిష్ఠూర పెట్టకుడి అంటున్నాడు. ఇక్కడ చూస్తే మొదటిగా ఎవరికి సెలవిస్తున్నాడు? మొదటిగా ఎవరికి? మీరు ఈ కొత్త నిబంధనలు చూడండి, ప్రతిసారి భార్యలారా స్త్రీలారా మీ పురుషులకు లోబడి ఉండండి, భార్యలారా మీ భర్తలకు లోబడి ఉండండి, భార్యలారా చాలా ప్రత్యేకంగా సెలవిస్తుంటారు. ఇప్పుడు భార్యలు భర్తలకు లోబడుతున్నారంటే లేరు కాబట్టి వాక్యంలో రాయబడద్దు. ఈ వాక్యం ఏంటి? దేవుడు రాయించిన జీవ గ్రంథము. ఈ వాక్యం అంటే వాస్తవికతను మనకు చూపిస్తుంది. ప్రపంచంలో ఇప్పుడు జరుగుతున్న నేటి యొక్క సందర్భాలను, నేటి జరుగుతున్న సంగతులన్నింటినీ కూడా చూపిస్తున్నది. అంటే దేవుడు ఎప్పుడో బైబిల్ రాయించాడు. ఏంటి? భార్యలారా మీరు మీ భర్తలకు మీరు అధికారం చెలాయించడానికి కాదు, మీ భార్యల తనదిగో మీ భర్తల నెత్తి మీద మీరు నాట్యం చేయడానికి కాదు, మీ భార్యగా నీ యొక్క గౌరవాన్ని నువ్వు ఏ రీతికి చేయాలంటే నీ భర్తకు లోబడినప్పుడు, భర్తను ప్రేమించినప్పుడు, భర్తకు విధేయుడైనప్పుడే నీ యొక్క కుటుంబం అనేది ముందుకు కొనసాగుతుంటది, ఉన్నతంగా కట్టబడుతుంటది. ఇదేనా ఆ భార్యలు భర్తలకు విలువనివ్వకుండా, ఇదేనా భర్తలతో సహపోటు
అసలు ఏంది చూడగలిగితే ప్రియమైన వాళ్ళరా, భార్యల గురించిన మాటలు ఎందుకు ఇంతగా ఉన్నతంగా రాయించాలని నేటి లోకాన్ని మీరు చూడండి. మరి నేటి లోకాన్ని చూస్తే ఏమండి ఒకప్పుడు విలువనిచ్చినట్టు నేడు భర్తలకు ఎవరు కూడా విలువను, పైగా ఉద్యోగాలు చేస్తున్న వారిని చూస్తే ఏమండి నీవెంత అంటే నేనంత, నీకంటే రెట్టింపు సంపాదిస్తున్నా, నేను పని చేయాలి. ఏమండి వాస్తవానికి భార్య భర్త కండు పెట్టుకుంటూ ఇంటి పని చేసుకుంటూ తన యొక్క ఉద్యోగానికి వెళ్తే ఇది నన్ను మీకు పనులే ఉండవు. ఎందుకు మీరందరికి పనులకి ఎందుకు వెళ్తున్నారంటే ఆ భార్య తన భర్తకు చేయట్లేదు కాబట్టి మధ్యలో మీరేమైపోయారు, పనులు చేయడానికి వెళ్ళిపోతున్నారు. ఎందుకు ఉద్యోగాల్లో వాళ్ళు బిజీ అయిపోయి భర్త కావలసిన వంటలు చేయక, వారు కావాల్సిన మర్యాదలు చేయక, ఏం చేయక, ఇంకా ఈ దినాలలో మీరు చూడండి భార్యలను వారు ఎలా ఉన్నారంటే భర్తలకు లోబడకుండా ఉంటున్నారు. లోకంలో చూస్తే ఇంకా దారుణంగా ఏమండి భార్య భర్తకు లోబడి ఉండవలసింది భర్తను ఏమనంట అంటే రే ఏరా ఏమండి ముద్దుగా ఆ పిలుపులంట. మీరు చూస్తారా, చారమ్మ ఉంది అబ్రామ్ గారే భార్య, ఆమె ఎంత ఐశ్వర్యవంతురాలు, ఎంత ఆస్తిపరురాలు, ఎంత ఉన్నా అబ్రామ్ గారిని ఏమని పిలిచింది, దాసుదా, దాసు, నా యజమాని, నా యజమానుడవు, నా దాసుడు, యజమాని 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 అని పిలుస్తూ వచ్చింది. మరి యజమాని అని పిలిచింది, యజమాని అనే గౌరవం. ఎక్కడ కూడా పల్లెత్తు మాట కూడా ఎక్కడ కూడా అవమానపరిచినట్టు చూడదు. అందుకని వారి యొక్క బంధం చూడండి ఆఖరి వరకు కూడా ఎంత ఉన్నతంగా ఉందో. ఆఖరి వరకు వృద్ధులైన దేవుని చేత దీవించబడి గర్భఫలాన్ని పొందుకున్నారు. ఏమండి పిల్లలు పుట్టట్లేదని మధ్యలో విడిచిపెట్టి వెళ్ళలేదు. నన్ను గొడ్రాలంటూ నీతో ఎంతకాలం ఉండాలని వెళ్ళలేదు. ఇదిగో తన యొక్క అన్నద కుమారుడైన లోతు ద్వారా గొడవలు వచ్చినప్పటికీ ఇదిగో వీరితో ఎప్పుడు నాకు ఈ గొడవలేనా ఇదేనా అని ఎప్పుడు కూడా విడిచిపెట్టి వెళ్ళలేదు. దినానా అంటే ఇల్లుని విడిచిపెట్టి వేరే వెళ్ళవారు ఎవరున్నారని, చిన్న గొడవైనా ఇల్లుని విడిచిపెట్టి తల్లిగారింటికే, తల్లిగారు వద్దనే కదా నిన్ను భర్తకు అప్పచెప్పారు. కానీ చిన్న మాట అంటే చాలు బ్యాగ్ పట్టుకొని వెళ్ళిపోండి. ఏ భర్తకు నువ్వు విలువ, ఒక మాట అంటే పడవా, ఒక మాట అంటే పడవా, ఒక దెబ్బ పెడితే పడవా అంటే లేదు, లోబడే స్థితి. మళ్ళీ అందుకని ప్రియమైన దేవుని వలరా ఇలాంటి స్థితిలో ఉండిపోయి దాంపత్య జీవితాన్ని పాడు చేసుకున్నారు. ఒక మాట అంటే భర్తనే కదా, నీ యజమానుడే కదా, లోబడి ఉండు. ఒక కోపముతో ఒక చిన్న దెబ్బ కొట్టినా నీవు లోబడి ఉండు. నా తండ్రి ఇల్లు, నా తల్లి ఇల్లు అని నువ్వు వెళ్ళిపోతుంటే నీవు భర్తకు విలువిచ్చినట్ట లేదు, అతన్ని నువ్వు రోడ్డు మీద లాగినట్టు. మండి ఈ రీతిగా చూస్తే భార్యగా దేవుడు ఒకటి చెప్తున్నాడు అంటే నీ భర్తలకు అన్ని విషయంలో లోబడి ఉండాలి. అదే రీతిగా భర్తలకు కూడా ఏం చెల్లిస్తున్నాడు కింద చూడండి ఏమండి 19వ వచనం, భర్తలారా మీ భార్యలను ప్రేమించుడి అంటే మీ భార్యలను, ఇక్కడ భార్య అన్నాడా మీ భార్య అన్నాడు, ఏమన్నాడని ఎందుకు నవ్వుతున్నారు అంటే ఆ పాయింట్ మీ అన్నాడా భార్యలు అన్నాడా? అది కాదు ప్రియమైన వాళ్ళరా, ఈ లోకంలో అర్థం చేసుకుంటే ఉన్నతమైన బంధం భార్యాభర్త బంధం, కానీ అర్థం చేసుకున్నప్పుడే ఆ సంసార సాగరాన్ని దేంతో పోల్చాడు, సముద్రం. సంసారం అంట ఒక సాగరం అంట, సముద్రంతో పోల్చాడు. మని ఇది నన్ను పెళ్ళి అంటేనే చాలా మంది ఏదో నూరేళ్ళ మంట అంటారు, వద్దురా పెళ్ళి అంటే వద్దురా అంటారు. ఒక పాట కూడా ఉంది ఏమని, వద్దురా సోదరా ఏమని, పెళ్ళి అంటే నూరేళ్ళ మంట అంటాడు, చేసుకోవద్దు అంటాడు. కానీ అర్థమైతే దీనంత ఉన్నతమైన బంధము పవిత్ర బంధము ఈ సృష్టిలోనే లేదు. అందుకని భార్యకి సెలవిచ్చినట్టు లోబడమన్నాడు, కానీ ఇక్కడ భర్తలకు వచ్చిన ఒక ప్రత్యేకమైన మాట అంటున్నాడు, మీ భార్యలే. ఎందుకంటే ఇదేనా అనేక మంది భార్యలు, ఇంటిలో నీకు ఏర్పరిచిన భార్యనే నువ్వు ప్రేమించాలి. ఇంట్లో భార్యను ప్రేమించక బయట ఎంతమందిని ప్రేమించినా ఏం లాభము, ఏం లేదు. భార్య
భార్య అందంగా ఉన్నప్పుడే కాదు, భార్య అన్ని తీసుకొచ్చినప్పుడే కాదు, ఆ భార్య నీకు అన్ని సుఖంగా అండి పెట్టినప్పుడే కాదు, అన్ని బాగోగులు చూసుకున్నప్పుడే కాదు, ఆమె అనారోగ్యంలోనూ నువ్వు ప్రేమించాలి. అందం లేనప్పటికీ ప్రేమించాలి. ఆమె గుణమును బట్టి నువ్వు ప్రేమించాలి. ఇదిగో ఆమె ఉన్న స్థితిగతులన్నిటిని బట్టి కూడా నువ్వు ఏం చేయాలో ప్రేమించాలి. అందంగా ఉంటేనే ప్రేమిస్తాను, లేకపోతే ఆస్తులు తీసుకొస్తేనే ప్రేమిస్తాను, కట్నం తీసుకొస్తేనే ప్రేమిస్తాను, ఈ రీతిగా ఉంటే ఏమంటే అది నిజమైన ప్రేమ, నిజమైన బంధము కాదు. అంతేకాదు, నీవు చేసుకున్న భార్యను తప్పించి నువ్వు బయట ఇక ఎంతమంది స్త్రీలను నువ్వు ప్రేమించినా అది పనికిరానిదే. సొలొమోను గారు అదే చేశారండి. ఏమండి, దేవుడు ఒక్కరికి ఒక భార్యనే, ఒక్కరికి ఒక భర్తనే సొలొమోను గారైతే ఇదిగో చేసుకున్నాడు చేసుకున్నాడు చేసుకున్నాడు. ఇది నాన్న ఒక్కరిని చేసుకుంటేనే నెత్తెంటికలు ఊడిపోతున్నాయి, నల్ల ఎంటికలు తెల్లగా అయిపోతున్నాయి, ఒక్కరిని వెళ్తున్నావు. కానీ మహానుభావుడు సొలొమోను గారు. ఏమండి, సొలొమోను గారు ఉన్నతమైన మహానుభావుడు. 1000 మంది అంట. ఏమండి, 1000 మంది. ఒక్కరోజు ఒక్క ఇంటికి వెళ్ళినా మరలా తిరిగి ఆ భార్య దగ్గర కావాలంటే ఎన్ని సంవత్సరాలు పట్టాలి? 3 సంవత్సరాల పైన. ఏమండి, ఒక్కొక్కరితోని ఏ రీతిగా ఎగాడో తెలియదు. కానీ ఆ భార్యలే ఏం చేశారంటే తనను దుష్టత్వంలోనికి తీసుకెళ్లారు. అందుకని అప్పుడు అన్నాడు దేవుడు, ఇదిగో ఒకటే భార్య ఉండాలి, ఒకటే భర్త, ఇదిగో వీరు ఒకరే అని. మీరు ఒకసారి ఆలోచించండి. ఒకవేళ దేవుడు సృజించినప్పుడు ఆదాముకి 2 భార్యను తీయొచ్చు కదా, ఈ పక్క ఒక ఎముక నుండి ఈ పక్క ఒక ఎముక నుండి తీయొచ్చు కదా, ఎందుకు తీయలేదు? ఒకవేళ అప్పుడే ఆదామవ్వకు 2 భర్తలను చేయొచ్చు కదా, చేయలేదు. అంటే అప్పుడు ఏక భార్యగా ఏక భర్తగా దేవుడు ఆరంభంలో సృజిస్తే ఇది నానా ఏమండి 2 భార్యలు 4 భార్యలు. అవును, మొన్న ఒక వీడియో చూశాను, నైజీరియాలో అంట, వాడు 130 మంది భార్యలు, 130 మంది భార్యలు, 600 మంది మనుమలంట. అంటే వాడు ఒక ఊరే తయారు చేశారు. కాబట్టి ప్రేమైన వాళ్ళారా, మనము ప్రేమించవలసింది ఎవరినంటే నీ భార్యను ప్రేమించు. నీ భార్య కంటే ఎక్కువగా నువ్వు తల్లిదండ్రులు ప్రేమించకు, నీ భార్య కంటే ఎక్కువ అన్నదమ్ములను ప్రేమించకు, నీ భార్య కంటే ఎక్కువ నీ పిల్లల్ని కూడా ప్రేమించకు. ఎందుకనంటే తల్లిదండ్రులు నిన్ను వదిలేస్తారు, నీ అన్నదమ్ములు వదిలేస్తారు, నీవు కన్న పిల్లలు నీ సేవ చేయకుండా వదిలేస్తారు. కానీ నీ మంచాన పడ్డప్పుడు నిన్ను అన్ని రకాలుగా చూసుకునేది ఎవరంటే ఆ భార్య కూడా ఎవరు? తాళి కట్టిన భార్యనే. బయట భార్య రానే రాదు. వాస్తవుకుంటారా? చెయ్యరు. నీ దగ్గర డబ్బు ఉన్నంతసేపు ఉంటారు, నీ దగ్గర ఆశిందము ఐశ్వర్యం అన్ని ఉన్నంతసేపే. కానీ నీవు తాళి కట్టిన భార్య ఇదిగో నీవు కాటికి వెళ్ళినంత వరకు కూడా తోడుగా ఉంటాడు. అలాంటి భార్యను ప్రేమించాలి. భార్యను ప్రేమించక తల్లిదండ్రులు ప్రేమించేసి తల్లిదండ్రులకు ఎన్ని పెట్టినా ఏముంది? నీ భార్యకు ఉన్నతంగా చూసు. భార్యని విడిచిపెట్టి నువ్వు అన్నదమ్ములకు ఎంత చేసినా ఏముంది? ఇది నన్ను చాలా మంది భార్యను నిర్లక్ష్యం చేస్తుంటారు. నువ్వేంటిలే అమండి. ఇంట్లో భార్యకు తులం బంగారం పెట్టుడంట, పినతల్లికి ఏం చేస్తాడంట? మరి ఏం చేస్తాడంట? అది మీకు తెలుసు కదండి. భార్య ముందు భార్య. ఎందుకు ఈ విషయాలు చెప్తుంటా అంటే ప్రేమన దేవుని వల్లరా, ఈ లోకంలో ఉండవలసింది ఒక విషయం చెప్తాను. ఏంటంటే యాకోబు గారి యొక్క జీవితం మీ అందరికి తెలుసు. యాకోబు గారు ఎంత ఉన్నతమైన ప్రేమికుడు అంటే ఈ సృష్టిలో మరలా ఆయనంతగా ప్రేమించే వ్యక్తి ఎవరు? ఎందుకు అంటే అతడు ఇష్టపడ్డాడు. ఎవరిని ఇష్టపడ్డాడు? రాహేలు. ఒకరిని ఇష్టపడ్డాడు, రాహేలును. తానే నా భార్య అనుకున్నాడు. భార్య గురించి ఎన్నాళ్ళు వేచి చూశాడు? ఎన్నాళ్ళండి? 14 సంవత్సరాలు. ఆ 14 సంవత్సరాలు ఎలాంటి వెట్టి చాకిరిలోనికి వెళ్ళాడంటే చాలా కష్టమైన వెట్టి చాకిరి చేశాడు. 1 సంవత్సరం కాదు, 2 సంవత్సరాలు కాదు, 3 సంవత్సరాలు కాదు, 4 సంవత్సరాలు, ఏకంగా ఎన్ని సంవత్సరాలు? 14 సంవత్సరాలు. అసలు ఆమెలో ఎంత ఉందో అందం, కానీ ఏమండి ఆమె కోసం ఎంత వేసి చూశాడు? 14 సంవత్సరాలు ఎట్టి సాకి. ఏమండి ఇదేనా 1 సంవత్సరం ఆగరా అంటే లేదు, మీరు చేస్తారా చేయరా, లేకపోతే నేను లేచిపోతాను.
అరే 2 సంవత్సరాలు కొంచెం స్థిరపడరా, ఉద్యోగం రా అన్నా కానీ ఇటు అమ్మాయి ఆగట్లేదు, అబ్బాయి. నిజమైన ప్రేమ భరిస్తుంటుంది, నిజమైన ప్రేమ వేచి చూస్తుంటుంది, నిజమైన ప్రేమ నీవు దగ్గరికి వచ్చేంత వరకు కూడా పవిత్రంగా ఉంటుంది. అది ప్రేమ. యాకోబు 14 సంవత్సరాలు అంటే చూడండి, అప్పటికి తన వయసు ఎంత అయిపోవాలి? ఒకరు 20 ఏళ్ళకు ఏమండి ప్రేమించడం మొదలు పెట్టాడు అనుకోండి, 34 సంవత్సరాలు అయిపోయాడు. అప్పుడు అనుకున్నాడు కావచ్చు సగం ఏది. మన ఇండియాలో అంటారు కదా, ఏమండి, ముదిరిపోయావురా, ఏమని ముదిరిపోయావు. ఎప్పుడు పెళ్ళి అంటారు, ముదిరిపోయా. 14 సంవత్సరాలు ఎంతగా వేచి చూశాడు. ప్రేమ నిజంగా మీరు ఆలోచించండి. 14 సంవత్సరాలు కళ్ళ ముందే ఉంటుంది, 14 సంవత్సరాలు తిరుగుతుంది, 14 సంవత్సరాలు భోజనం పెడుతుంది, కానీ ఆమె దగ్గరికి మాత్రము వెళ్ళలేని స్థితి. 14 సంవత్సరాలు వేచి చూస్తున్నాడు. మరి ఈ దినాన 1 సంవత్సరం ఆగలేకపోతున్నా, ఒక 2 సంవత్సరాలు. దుబాయ్ ప్రాంతంలో, కువైట్ ప్రాంతంలో, గల్ఫ్ ప్రాంతంలో కొన్ని విషయాలు విన్నప్పుడు చాలా బాధ వేస్తుంటుంది. ఏమండి, ఇండియాలో ఒక భార్య ఉంటే దుబాయ్లో ఒక భార్య, ఇండియాలో ఒక భర్త ఉంటే దుబాయ్లో మళ్ళీ భర్తలంట. నేను మొట్టమొదటిగా 2014 సంవత్సరం వచ్చాను, అబుదాబిలో ఒక చర్చికి వెళ్ళినప్పుడు అండి జరిగిన సంఘటన. ఒక పాకిస్తాన్ అతను తిరుగుతున్నాడు, సంఘంలో యాక్టివ్గా తిరుగుతున్నాడు. పాకిస్తాన్ అతను పర్లేదు, బాగానే తిరుగుతున్నాడు, బాగా సేవ కార్యక్రమం అన్నీ చేస్తున్నాడు కదా అనుకున్నాను. తర్వాత కార్లో వచ్చేటప్పుడు విషయాలు మాట్లాడుకుంటున్నారు, ఎవరో తెలుసా అని. ఎవరు అంటే పలామేడ భర్తనా అంటే పాకిస్తాన్ ఆయన చేసుకున్నారా అని. ఎందుకంటే నాకు ఇక్కడ విషయాలు నాకు తెలియదు, ఆశ్చర్యం వేసింది. కానీ ఆమెకు మరలా ఇండియాలో ఒక ఎంత దారుణం అనిపించింది. ఏంటి, మరలా వీళ్ళు దేవుని యొక్క సన్నిధానానికి వచ్చి వీరిరువురు మరలా భార్య, ఆ సేవకుడు కూడా వాళ్ళిద్దరికి నిలబెట్టి ప్రార్థన చేస్తే ఇంకా ఆశ్చర్యం. ఏంటి ఏమండి, నీ ఫస్ట్ టైం దుబాయ్ వచ్చినప్పుడు ఇలాంటివి కూడా ఉంటావా? ఇలాంటివే. కానీ దేవుడు సెలవిస్తున్నాడు ఇక్కడ, మీ భార్యలనే. ఎందుకంటే అక్కడ భార్యలను, అక్కడ పైన ఏమన్నాడు, ఇదిగో భార్యలారా మీ భర్తలకు అంటున్నాడు, మీ భార్యలకు అంటున్నాడు. అంటే ఇదిగో ఈ బంధం చాలా బలమైనది, దీన్ని అపవిత్రపరచుకోవద్దు. ఎందుకు సెలవిస్తున్నాను ప్రియమైన దేవుని వాళ్ళారా? మొదటి బంధములో ముగిస్తాను కొంచెం. మొదటి బంధము పవిత్రమైన బంధము. దేవుడు ఆదామును కానీ ఆదామవ్వను కానీ సృజించినప్పుడు వారు పవిత్రంగా ఉండాలి, కుటుంబంగా వర్ధిల్లాలి, ఫలించాలని దేవుడు ఏం చేశాడు? పవిత్ర బంధముగా ఏర్పరిచాడు. ఇప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. మొదటి బంధము దేవుడు ఏర్పరిచినది పవిత్ర బంధము. ఆదాము బంధం పవిత్రమైనది. అందులో 3వ వ్యక్తి ఎంటర్ అవ్వడం వలన వారి బంధం ఏమైపోయింది? ఏమండి, అపవిత్రమైపోయింది. అదే రీతిగా ఈ దినాన మనకు దేవుడు భార్య భర్తలను బంధం ఇచ్చాడు. ఈ బంధం కూడా పవిత్రంగా ఉండాలని దేవుడు సెలవిస్తున్నాడు. తర్వాత క్రీస్తు రెండవ రాకడలో వచ్చేటప్పుడు ఒకే బంధంతో వస్తున్నాడు. ఆ బంధం ఏంటంటే ఆయన పెళ్లి కుమారుడిగా వస్తున్నాడు. వధువు అనే సంఘం, అంటే పెళ్లి కుమార్తె అనేది ఏంటి? సంఘం. ఇప్పుడు మీరు చాలా జాగ్రత్త ఆలోచించాలి. మొదట దేవుడు ఏర్పరిచినది భార్య భర్తల బంధం, పవిత్ర బంధము. భూమి మీద కూడా మనం కూడా ఒకరినొకరు పవిత్రంగా ఉండాలి, భార్యగా భర్త ఒక బంధాన్ని ఇచ్చి కుటుంబంగా దేవుడు దీవిస్తున్నాడు. మరలా ఇదే బంధముతో దేవుడు ఏం చేస్తున్నా అంటే మనల్ని పరలోకానికి తీసుకెళ్తున్నాడు. ఆయన వరుడుగా వస్తున్నాడు, పెళ్లి కుమారుడుగా వస్తున్నాడు. ఇప్పుడు సంఘము అనేది ఏ రీతిగా ఉండాలి? వధువు సంఘముగా ఉండాలి. ఇప్పుడు ఈ వధువు అనే సంఘము ఏ రీతిగా ఉండాలి? పవిత్రముగా ఉండాలి, గౌరవించేది ఉండాలి, నమ్మకముతో ఉండాలి. ఇదిగో ఆయన రెండవ రాకడలో పెళ్లి కుమారుడిగా వచ్చినప్పుడు సంఘాన్ని ఆయన వివాహం చేసుకోవాలనే ఆలోచన ఉన్నప్పుడు ఇదిగో నీకు ఉండవలసిన లక్షణాలు అంటే పవిత్రత. అమండి, ఒకవేళ అపవిత్రత ఉంటే ఆయన నిన్ను తీసుకెళ్ళలేడు. కాబట్టి ప్రియమైన దేవుని వల్ల ఈ బంధం చాలా విలువైనది. ఆఖరి ఒక మాట చూద్దాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ
5వ అధ్యాయము 22వ వచనం నుంచి త్వరగా కిందికి చదవండి. స్త్రీలారా, ప్రభునకు వలె మీ సొంత పురుషులకు లోబడి ఉండుడి. ఆ క్రీస్తు సంఘమునకు శిరస్సై ఉన్నలాగున పురుషుడు భార్యకు శిరస్సై ఉన్నాడు. క్రీస్తే శరీరమునకు రక్షకుడై ఉన్నాడు. సంఘము క్రీస్తునకు లోబడినట్టుగా భార్యలు కూడా ప్రతి విషయంలోనూ తమ పురుషులకు లోబడవలెను. పురుషులారా, మీరు మీ భార్యను ప్రేమించుడి. అటువలే క్రీస్తు సంఘమును ప్రేమించి అది కలంకమైనను మూడతైనను అట్టిది ఏదైనా లేక పరిశుద్ధమైనదిగా నిర్దోషమైనదిగాను మహిమగల సంఘముగా ఆయన తన ఎదుట దానిని నిలబెట్టుకొనును అంటున్నాడు. అంటే ఇక్కడ ఆఖరుగా యేసుక్రీస్తుల వారు కూడా సెలవిస్తుందంటే సంఘమునకు ఆయన ఏమయ్యాడు? శిరస్సు అయ్యాడు. అదే రీతిగా భార్యకు భర్త అనేవాడు ఏమైపోతాడు? శిరస్సు. మన భార్య తన భర్త శిరస్సు. దినాన మీ యొక్క తలలు కనిపిస్తున్నాయే ఏమండి, ఇవి మీరు కాదు ఏమండి, వాటిలో మీ భర్తలు. ఈ దినాన నీ తలను నువ్వు ఎప్పుడు కూడా నరుక్కోవు. నీ తలను నువ్వు ఎప్పుడు కూడా నడి రోడ్డు బజార్లో వేసుకో. ఎందుకనంటే దీనికి ప్రతిరూపం ఎవరంటే నీ భర్తలు. నిన్ను చూసినప్పుడు నిన్ను గౌరవించేది ఎవరి ద్వారా అంటే నీ భర్త ద్వారానే. అందుకని తల్లిదండ్రుల ఇంటి పేరు మారుతుంది. ఎప్పుడు? తల్లిదండ్రుల ఇంటి పేరుతో నువ్వు ఎల్లకాలం కొనసాగుతావా? కొనసాగనే. స్త్రీలు అనేవారు తల్లిదండ్రుల ఇంటి పేరుతో కొనసాగరు. పేరు మారుతుంది. పేరు మారుతున్నప్పుడు నీ భర్త యొక్క ప్రతిరూపం నీలో వస్తుంది. నీ భర్త నీకు శిరస్సై ఉన్నాడు. అదే రీతిగా ప్రభుల వారు కూడా ఈ సంఘానికి శిరస్సు. మనం కూడా ప్రభుల వారికి గౌరవం ఇవ్వాలి. అది ఏ రీతిగా అనగా పరిశుద్ధముతోనూ నిష్కలంకంతోనూ కల్మషం లేని వారమై మనం ప్రభువును గణపరచవలసిందిగా దేవుడు కోరుకుంటున్నాడు. కాబట్టి ప్రియమైన దేవుని వల్ల మనము ఇంకా ఎలా రీతిగా ఉండాలో చూడగలిగితే 33వ వచనం ఆఖరికి చూడండి. మెట్టుకు మీలో ప్రతి పురుషుడు తనను వలె తన భార్యను ప్రేమింపవలను. భార్య అయితే తన భర్త యందు భయం కలిగి ఉన్నట్లు చూసుకునవలెను. భయం కలిగి ఉన్నట్టు. అందుకని ప్రియమైన దేవుని వలన ఈ దినాన దేవుడు కొన్నే మాటల ద్వారా మనల్ని హెచ్చరిస్తున్నాడు. కొన్నే మాటల ద్వారా మనల్ని బలపరుస్తున్నాడు. కొన్నే మాటల ద్వారా భార్య భర్తలుగా మనము ఇదిగో ముందుకు ఏ రీతిగా కొనసాగాలి తెలియజేస్తున్నాడు. ఒకటి, పవిత్ర బంధంలో ఉండవలసింది ప్రేమ. రెండోది గౌరవము. మూడోది ఏంటండి? నమ్మకము. మరి ఈ మూడుతో నీ పవిత్ర బంధాన్ని బలపరచుకో. భార్యలైన వారు మీ భర్తలకు ఏం కావాలి? ఇంతనేపు మీరు లోబడం. ఇప్పుడు భర్తలారా మీ భార్యను ఏం చేయాలి? ప్రేమించాలి. ఏమండి, భార్యకు భర్తకు లోబడితే బాగుంటుంది. భర్త భార్యను ప్రేమిస్తే బాగుంటుంది. భార్య లోబడినంత కాలం ఇంట్లో ఎప్పుడు గొడవనే ఉంటుంది. భర్త ప్రేమించినంత కాలము గొడవనే. ఎందుకు? పండగ రోజు కూడా పాత చీరనే. కొత్త చీర ఎప్పుడు వస్తుంది అంటే ప్రేమిస్తే. ఇది నాని కొత్త చీర తెచ్చాడు రేచల్కు. ఏమన్నా ఎందుకు? ప్రేమిస్తున్నారు కాబట్టి. పండగ ఇది చీర ఏమంటే దాన్ని తెచ్చి మాకు చూపించారు. ఎందుకంటే ఒక బాధ్యత, భర్తకు ఉండవలసిన బాధ్యత. ఇవి చేసినప్పుడు బంధం బాగానే ఉంటుంది. కానీ భార్యగా నువ్వు అన్ని విషయాలు నువ్వు భర్తకు లోబడితే ఆ గొడవలు అనేటివే రావు. అన్నది కాబట్టి ఈ భార్య భర్తల బంధము అనేది ఆలోచిస్తే ఇంకా చాలా ఉంటుందండి. చాలా ఉంటుంది. అవండి సంసారం గురించిన మాటలంట ఎంత ధ్యానించుకున్నా, ఎందుకంటే అది సాగరంతో పోల్చాడు, సముద్రపు లోతుతో పోల్చాడు. కాబట్టి ముందున్న దినాల్లో ఇంకా దేవుని యొక్క వాక్యం ద్వారా మనం బలపడుతూ మన యొక్క ఆత్మీయ జీవితాలను కట్టుకుందాం. దేవుడి యొక్క మాటలను మన వెనుకల్లో దీవించునుగాక.